పబ్లిక్ ని మోసం చేసుడు కూడా ఒక కళనేనుల్లా, అది అందరికీ రాదు కూడా. మందినెత్తులు కొట్టాలంటే దొంగ తెలివితేటలు చాలా తెలిసి ఉండాలి, ఎన్నో ఇకమతులు నేర్వాలి, నమ్మిస్తందుకు కమ్మగా తీయగా మాట్లాడాలి. మనం చెప్పేది అబద్ధం అని ఎదుటోనికి అసలుకే డౌట్ రావద్దు, మాటలతోనే ఐసేయాలి. అప్పుడే అవతలోడు మన బుట్టల పడతాడు. అబ్బా, సావిత్రికి మోసం చేసే టెక్నిక్లు బాగానే తెలుసున్నట్టున్నాయి కదా అని అనుకునేరు, జరిగేటి చెప్తున్నా అంతే. పట్నంలా కిరాయి కార్ల దందా నడిపించిండు గీ మోతెవరి. పేరు శ్రీకాంత్ చారి. సీఎం క్యాంప్ ఆఫీస్ లా మీ కార్లు పెట్టిస్తా, నెలకు 30,000 కిరాయి ఇప్పిస్తా అని కార్ల ఓనర్లకు సూటి పెట్టిండు. నమ్మిస్తందుకు నెల కిరాయి అడ్వాన్స్ కి ఇస్తాడు. ఇక వచ్చిన బండ్లు తీసుకుపోయి గీ సింగ్ తాన తాకట్టు పెట్టి లక్షల రూపాయలు లోన్లు తెచ్చుకొని జల్సా చేస్తాడు. తాకట్టు పెట్టుకున్న బండ్లను ఈ సింగ్ సాబు బయట కిరాయికి తిప్పుకుంటాడు. ఈ ఇద్దరు కలిసి మంచిగా నడిపిస్తున్నాడు దందా. అయితే ఓనర్లకు టైంకు రెంట్ కట్టక బండ్లు వెనకకు రాకపోయే వరకు పోలీసోళ్ళకు చెప్తే అస్సలు ముచ్చట బయటపడ్డది. కానీ సీఎం ఆఫీస్ కు కార్లు పెట్టిస్తా అని చెప్తే ఉత్తగనే ఎట్లా నమ్మిండ్రు అని అంటారా? సీఎం ఆఫీస్ లో ప్రైవేట్ డ్రైవర్ గా అంటే అక్కడ ఉండి మున్పు కొన్ని రోజులు సీఎం ఆఫీస్ లా డ్రైవర్ గా చేసిండట. చక్కగా పనిచేస్తలేడని తీసేస్తే హల్కగా పైకం కమాయిస్తందుకు గీ దందా షురూ చేసిండు. మొత్తం 23 కార్లు 4,70,000 దొరకబట్టిర్రు. ఇక ఈ ముచ్చట చూడుండ్రి, దొంగ ఏటీఎం కార్డులు తయారు చేసి మంది అకౌంట్లకి వెళ్ళి పైకం మాయం చేస్తున్నారు బద్మాషిగాళ్ళు. ఆన్లైన్ షాపింగ్ లా కారెట్ నంబర్లు కొడతాం కదా, ఆ సైట్లకు పోయి కారెట్ వివరాలు పిన్ నంబర్లు దొరకబడతారు. అదే అకౌంట్ మీద ఏటీఎం కార్డులు తయారు చేసి పైకం డ్రా చేస్తున్నారు. ఇట్లా 3,500 మంది అకౌంట్లకి వెళ్ళి 3 కోట్ల రూపాయలు మాయం చేసిండట. కస్టమర్లు లొల్లి పెట్టే వరకు బ్యాంకోళ్ళు కేసు పెడితే 10 మందిని అరెస్ట్ చేసిండ్రు. మొత్తానికైతే ఎందుకైనా మంచిది ఆన్లైన్ షాపింగ్ చేసేటోళ్ళు జర పైలం.